రెండో వైపున యుద్ధం చేస్తున్నట్లు అనిపించిందా? ఒకటి మీ పరిస్థితులపై, మరొకటి మీ స్వంత ప్రజలపై. అదే పరిస్థితిలో మోషే రెఫిదీం వద్ద ఉన్నాడు. ఈరోజు బాహ్య దాడులు మరియు అంతర్గత అసంతృప్తి మధ్య దేవుడు ఎలా విజయం అందిస్తాడో, అలాగే ఈ అద్భుతమైన కథ నుండి మనం నేర్చుకోవాల్సిన శక్తివంతమైన పాఠాలను అన్వేషిస్తాము. ఎగ్జోడస్ 17:1, మెనస్ 16, నంబర్స్ 33:12-14 మరియు ద్వితీయోపదేశకాండం 25:17, మెనస్ 19 చూసి ఇక్కడ దేవుడు నీటిని అద్భుతంగా అందించడాన్ని మరియు అమాలేకీయులపై విజయాన్ని ప్రసాదించడాన్ని చూస్తాము. ఈరోజు మనం అన్వేషిస్తున్న నిజం ఇదే. జీవితంలోని యుద్ధాల్లో మన విజయం మన బలంపై ఆధారపడదు, కానీ పూర్తిగా దేవుని శక్తిపై ఆధారపడటంలోనే ఉంటుంది. అధికారాన్ని మన కథ ఇశ్రాయేలీలు మళ్ళీ నీటి కొరత గురించి అసంతృప్తి వ్యక్తం చేయడం మొదలవుతుంది. మోషే దేవుని మొరపెట్టుకున్నప్పుడు, ఈ ప్రజలతో నేను ఏమి చేయాలి, వారు నన్ను రాళ్లతో కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పినప్పుడు అతని నిరాశ ఊహించగలరా? ఇశ్రాయేలీలు ఇప్పటికీ దేవునిపై నమ్మకం ఉంచడం నేర్చుకోలేదు. వారు అనేక అద్భుతాలను చూశారు, కానీ దేవుని ప్రతిస్పందనను చూడండి. వారిని శిక్షించడానికి బదులుగా మోషేకు తన కర్రతో ఒక రాయిని కొట్టమని ఆదేశిస్తాడు. అప్పుడు నీరు ఉప్పొంగి వస్తుంది. ఒకప్పుడు కేవలం గొర్రెల కాపరి కగగా ఉన్న ఈ కగ ఇప్పుడు దేవుని శక్తికి ప్రతీకంగా మారింది. ఇది ఇకపై మోషే కక్క కాదు, మోషే చేతిలో దేవుని కనగా మారింది. ఎంత గొప్ప మార్పు! మీకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. మన జీవితాలను పూర్తిగా దేవునికి అర్పించినప్పుడు మన చేతిలో ఉన్న సాధారణమైన వస్తువులను ఆయన తన శక్తికి సాధనాలుగా మార్చగలడు. కానీ సవాళ్లు ఇంకా ముగియలేదు. అమాలేకీయులు మోషేపై దాడి చేస్తారు. ఇప్పుడు మోషే ప్రజలను యుద్ధానికి నడిపించాలి. ఇక్కడ మూడింటి శక్తివంతమైన ప్రతీకాలు కనిపిస్తాయి. ఆకల, మోషే పైకెత్తిన చేతులు మరియు జెండా. మోషే ఒక కొండపై నిలబడి ఉంటాడు, దేవుని కథను చేతుల్లో పైకెత్తి. క్రింద యోషువ యుద్ధానికి నాయకుడు. ఒక దృశ్యం ఆవిష్కృతమవుతుంది. మోషే చేతులు పైకే ఉన్నంత వరకు ఇశ్రాయేలు పైచేయి సాధిస్తుంది. కానీ అతని బలహీనత పెరిగి కింద పడగా అమాలేకీయులు ఆధిపత్యం సాధించడం ప్రారంభిస్తారు. పరిస్థితి ఎంత తీవ్రమైందో గ్రహించిన అహరోను, హూరు మోషేకు సహాయం చేస్తారు. సూర్యాస్తమయం వరకు అతని చేతులను పట్టుకుని నిలబెడతారు. చివరికి ఇశ్రాయేలు విజయాన్ని సాధిస్తుంది. ఈ శక్తివంతమైన దృశ్యం అద్భుతమైన ఆధ్యాత్మిక అవగాహనను అందిస్తుంది. మోషే పైకెత్తిన చేతులు నిరంతర ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను చూపిస్తాయి. ఇది దేవునిపై మరియు ఆయన బలంపై మన నిరంతర ఆధారపడ్డతాన్ని సూచిస్తుంది. మోషే శారీరక బలహీనతలో ఉన్నప్పుడు అతనికి సహాయంగా నిలిచిన అహరోను మరియు హూరు ఒంటరిగా యుద్ధాలను ఎదుర్కొనాల్సిన అవసరం లేదని గుర్తు చేస్తారు. వారి ఐక్యతాచర్య క్రీస్తులో మనకు సహోదరులు, సోదరులు ఉండటం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. బలం తగ్గినప్పుడు వారు మనలను దేవుని వైపు లేపి నిలబెడతారు. ఈ దృశ్యంలో ప్రధానంగా నిలిచింది దేవుని దండం. గుర్తు చేస్తుంది, నిజమైన విజయం మన సామర్థ్యాల వల్ల లేదా మన ప్రయత్నాల వల్ల రాదు. దేవుని అధికారము మరియు శక్తి మన ద్వారా పనిచేసినప్పుడు వస్తుంది. యుద్ధం ముగిసిన తర్వాత మోషే బలిపీఠాన్ని నిర్మించి దానిని యెహోవా నిస్సి అని పిలిచాడు. యెహోవా నా జెండా. ఈ పేరు లోతైన అర్థాన్ని కలిగి ఉంది. ప్రాచీన యుద్ధాల ఒక జెండా సమూహాన్ని ఏకతాటికి మరియు ప్రతీకగా ఉపయోగించబడేది. దేవుని తన జెండాగా ప్రకటించడం ద్వారా మోషే దేవుడు స్వయంగా వారి ఐక్యతకు కేంద్ర బిందువుగా, వారి విజయానికి ప్రతీకగా మరియు ప్రజలుగా వారి అసలైన గుర్తింపుగా నిలుస్తున్నాడని ప్రకటిస్తున్నాడు. నేను యేసును అనుసరించేవాడిగా నేర్చుకోవాల్సి వచ్చింది. నా అసలు గుర్తింపు ఆయనలోనే ఉంది.
ఎన్నో సంవత్సరాల క్రితం వ్యక్తి నన్ను సంప్రదించి నేను అతను నా వంటి ఖండంలో కూడా నివసించలేదు. షాకెర్ గూచి మాటలు. నా గుర్తింపు కుదేలైంది. అతను DNA పరీక్షను చేయించుకున్నారని, ఒకే స్థానిక అమెరికన్ వంశానికి చెందినవారమని చెప్పాడు. నేను నవ్వి, నువ్వు నన్ను ఎప్పుడూ చూడలేదని స్పష్టంగా తెలుస్తోంది అని అన్నాను. నాకు స్థానిక అమెరికన్ల లక్షణాలు ఏవీ లేవు. అతను నా సహోదరుడా అని తెలుసుకోవడానికి మేము DNA పరీక్ష చేయించుకోవాలని ఒప్పుకున్నాం. అతను నా సహోదరుడు కాదు, కానీ చెప్పిన మిగతావి నిజమే. నేను స్థానిక అమెరికన్ వారసత్వం చెందినవాడిని. నా అమ్మమ్మ దక్షిణ పశ్చిమ లూసియానాలోని మిశ్రమ జాతుల సమూహానికి చెందినవారు. లూసియానా రెడ్ మోసెస్ అని పిలిచారు. సంఘటన వల్ల ఉన్న నేను ఒక పొద్దున పాస్టర్ను కలుసుకుని నా మనసులోని బాధను పంచుకున్నాడు. ఆయన చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. సామి, నువ్వు ఎవరో నీకు తెలుసు. నువ్వు దేవుని బిడ్డవు. ఈ విశ్వానికి పాలకుడు నీ తండ్రి. అదే నీ అసలైన గుర్తింపు. ఆయన మాటలు నా మనసును లేపాయి, నా హృదయాన్ని మళ్ళీ జీవంతో నింపాయి. అవును, నేను రాజుని బిడ్డను. ఆయనే నా జెండా. ఈ అనుభవం నాకు పాఠాన్ని నేర్పింది. మన జెండా మన సామర్థ్యాలు, మన వ్యూహాలు లేదా మన వనరులు కావు. అది మన కుటుంబ నేపథ్యం కూడా కాదు. మన జెండా ప్రభువే. మనం మన చేతులు, హృదయాలను ఆయన వైపు ఎత్తి, మన బలంపై కాకుండా ఆయన శక్తిపై నమ్మకం ఉంచినప్పుడు నిజమైన విజయం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ భాగం మనకు ఏమి నేర్పిస్తుంది? దేవుడు మన అసంతృప్తికి ఓర్పుగా ఉంటాడు, కానీ ఆయన మన విశ్వాసాన్ని పెంచుకోవాలని కోరుకుంటాడు. రెండవది, మన జీవితాలను దేవునికి అర్పించినప్పుడు ఆయన సాధారణ వస్తువులను అసాధారణ ప్రయోజనాల కోసం ఉపయోగించగలడు. మూడవది, మన ఆధ్యాత్మిక యుద్ధాల్లో ఇతర సమానమైన విశ్వాసులతో కలిసి చేసే నిరంతర ప్రార్థన అత్యంత కీలకం. నాలుగవది, మన విజయం మన బలంతో కాకుండా దేవుని శక్తితో వస్తుంది. ఐదవది, ప్రభువు మన జెండా, మన గుర్తింపు మరియు విజయానికి మూలం అని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నేను ఒకటి అనగాలనుకుంటున్నాను. ఈరోజు మీరు ఎలాంటి యుద్ధాలను ఎదుర్కొంటున్నారు? గుర్తుంచుకోండి, రాయిలో నుండి నీటిని ప్రవహింపజేసిన మరియు అమాలేకీయులను ఓడించిన అదే దేవుడు మీతో ఉన్నాడు. ఆయన మీరు ఊహించని విధాల్లో విజయం అందించగలడు, కానీ ఆయన మీ యుద్ధాలను గెలిపించడంలో ఆసక్తి చూపడం కాదు. ఆయనను లోతుగా తెలుసుకోవాలని, ఆయనను జెండాగా, గుర్తింపుగా, విజయ మూలంగా అంగీకరించాలని కోరుకుంటున్నాడు. ఈరోజు ఆయనపై నమ్మకం ఉంచాలని నిర్ణయించుకోండి. ఎంతర ప్రార్థన చేతులను పైకెత్తండి. క్రైస్తవ మిత్రుల సహాయాన్ని కోరండి మరియు ఆయన జెండా కింద మీరు ఏకమయ్యే కొద్దీ దేవుడు యుద్ధాలను ఎలా పోరాడతాడో చూడండి. యెహోవా నిస్సి మీ జెండా అయినప్పుడు విజయం ఖచ్చితంగా వస్తుంది.